సాంగ్ నెంబర్ 12.
number 13. లోకంలో ఉన్నదంతా చిత్రంగా కనబడింది కొత్తగా ఏదో వింతగా నా మనసే ఉల్లసించి రాగాలే ఆలపించే రిగరి సానిదాసపా లోకంలో ఉన్నదంతా చిత్రంగా కనబడింది కొత్తగా ఏదో వింతగా నా మనసే ఉల్లసించి రాగాలే ఆలపించే రిగరి సానిదాసపా నీ రాజ్యంలో చేరదం ఎల్లప్పుడూ సంతసించెదం కొత్త గీతములే పాడెదం పరిశుద్ధుల పలకరించుచు నీ సన్నిధి పరవశించుచు జీవవృక్ష ఫలమే పొందెదం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉత్తేజంగా నీరుండెదం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉత్తేజంగా నీరుండెదం లోకంలో ఉన్నదంతా చిత్రంగా కనబడింది కొత్తగా ఏదో వింతగా నా మనసే ఉల్లసించి రాగాలే ఆలపించే రిగరి సానిదాసపా దయచేసి గమ్ము కూర్చోబాగండి. Let us rejoice in Lord. Put your hands together. Come on, rejoice in Lord. Everybody clap. Together, clap. నిత్యమైన మోక్షమునే నీ చేరేదం గంభీర నాదముతో ప్రహర్షించేదం నీ రాజ్యమునకు వారసుడై నిలిచేదం వాసన తండ్రితో కూర్చుండేదం నిత్యమైన మోక్షమునే నీ చేరేదం గంభీర నాదముతో ప్రహర్షించేదం రాజమునకు వారసుడై నిలిచేదం కృపాసన తండ్రితో కూర్చుండేదం అందరం మాట్లాడమండి. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉత్తేజంగా నీ వాడెదం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉత్తేజంగా నీరుండెదం అందుకే లోకంలో ఉన్నదంతా చిత్రంగా కనబడింది కొత్తగా ఏదో వింతగా నా మనసే ఉల్లసించి రాగాలే ఆలపించే రిగరి సానిదాసపా ఎంతమంది ఆనందంగా సంతోషంగా ఉన్నారు? How many of you are happy? అందరు దుఃఖంగా ఉన్నారా? ఓకే, అందరూ ఉల్లాసంగా అన్నప్పుడు ఎవ్రీబడి స్వింగ్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్. ఓకే, రైట్. నిత్యమైన ఆత్మతో పాడెదం
Praise you, Jesus. Amen. ప్రైజ్ ది లార్డ్. నేటి యువజన కొడుకు చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మన మధ్య స్పెషల్ స్పీకర్ అయిన పాస్టర్ స్వెయిన్ ఎడ్వర్డ్స్ గారికి, వారి సతీమణి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మనకి కొరియోగ్రఫీ ఉందండి. మన సంఘ పాస్టమ్మ గారి ఆధ్వర్యంలో మన యూత్ వారు కొరియోగ్రఫీ చేస్తారు. దయచేసి మన సంఘ యూత్ వచ్చి కొరియోగ్రఫీ చేస్తారు. And oh, my soul so weary, when troubles come and my heart's burnt heavy, when I am still and wait here in His silence until you come and sit a while with me. So I can stand on mountains. You raise me up to walk on stormy seas. I am strong when I am on your shoulders. You raise me up to more than I can be. You raise me up so I can stand on mountains. You raise me up to walk on stormy seas. I am strong when I am on your shoulders. You raise me up to more than I can be. You raise me up so I can stand on mountains. You raise me up to walk on stormy seas. I am strong when I am on your shoulders. Raise me up to more than I can be. You raise me up so I can stand on mountains. You raise me up to walk on stormy seas. I am strong when I am on your shoulders. Raise me up to more than I can be. Raise me up. You raise me up to more than I can be. చాలా అద్భుతమైన కొరియోగ్రఫీ చేసిన యవనస్తులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకోండి. అలాగే పాస్టమ్మ గారికి, రవీనాకి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాము. ఇది జస్ట్ 2 days నుంచే ప్రాక్టీస్ చేశారండి. ఇంత అద్భుతంగా చేసినందుకు వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఉన్నతమైన
నీకు ఘనత. రకరకాలుగా లోకం నిన్ను తన వైపుకు లాగేస్తుంది. రకరకాలుగా లోకం నిన్ను తన వైపుకు లాగేస్తుంది. తెల్లని స్వరముతో నిన్ను పిలిచే ఆత్మదేవునికి చెవియొగ్గుమా. తెల్లని స్వరముతో నిన్ను పిలిచే ఆత్మదేవునికి చెవియొగ్గుమా. వాల్యూమ్ జీవిత పయనంలో యవ్వనం విలువైనది. నీ సొంత ఆశల కోసం పరుగులు తీస్తే ఆయాసమే. జీవిత పయనంలో యవ్వనం విలువైనది. నీ సొంత ఆశల కోసం పరుగులు తీస్తే ఆయాసమే. యవనస్తులు తప్పక తొట్టిల్లెదరు. యవనస్తులు తప్పక తొట్టిల్లెదరు. కదలక ప్రభు వెలుగులో నడిచితే ప్రతి క్షణము ఆనందమే. ప్రతి క్షణము ఆనందమే.
आया हूँ मैं यहाँ यीशु तेरे दरबार में आया हूँ मैं यहाँ यीशु तेरे दरबार में हो तेरी स्तुति दरबार में हो आराधना दरबार में हो मेरी स्तुति दरबार में हो आराधना आया हूँ मैं यहाँ मैं आशिक तेरा यीशु मैं आशिक तेरा मैं आशिक तेरा यीशु मैं आशिक तेरा సాంగ్ నంబర్ 15 అండి 15. आशिक हूँ मैं तेरा मैं ना शर्माऊंगा आशिक हूँ मैं तेरा मैं ना घबराऊंगा आशिक हूँ मैं तेरा मैं ना शर्माऊंगा आशिक हूँ मैं तेरा मैं ना घबराऊंगा क्योंकि यीशु तू मेरा जिंदा खुदा तू ही तो मेरा है मसीहा यीशु तू मेरा जिंदा खुदा तू ही तो मेरा है मसीहा आए दौड़ करा मैं नाचूंगा यीशु मैं नाचूंगा यीशु मैं नाचूंगा आया हूँ मैं यहाँ यीशु तेरे दरबार में आया हूँ मैं यहाँ यीशु तेरे दरबार में आज तो मैं यीशु कुछ ऐसा गाऊंगा आज तो मैं यीशु कुछ ऐसा गाऊंगा यीशु आज तो मैं यीशु कुछ ऐसा गाऊंगा आज तो मैं यीशु कुछ ऐसा गाऊंगा क्योंकि शांति के राजा तू बादशाह मौत को तूने हरा दिया शांति का राजा तू बादशाह मौत को तूने हरा दिया
me up from the miry clay. Put me on the rock to stay. Pick me up from the miry clay. Put me on the rock to stay. One more time. Pick me up from the miry clay. Put me on the rock to stay. Pick me up from the miry clay. Put me on the rock to stay. For my life was in a mess, and God sent the way out. Then I cried on Jesus' feet. He gave me a brand new start. He is the rock. He is the rock. He is the rock on whom I stand. Oh, He is the rock. He is the rock. Jesus is the rock on whom I stand. పాపపు చీకటి బ్రతుకేలా, శాపపు భారము నీకేలా. పాపపు చీకటి బ్రతుకేలా, శాపపు భారము నీకేలా. పావన ప్రభుని పాదము చేరి జీవము నీకగుగా. పాదము చేరి జీవము నీకగుగా. క్రైస్తవ యువక నిజమంతయు గనుమా. నీ బ్రతుకంతా మారుట మేలు, కోరుము జీవమునే. కోరుము జీవమునే. భయపడి వెనుకకు పరుగిడక, బలమగు వైరిని గెలిచెదవా. భయపడి వెనుకకు పరుగిడక, బలమగు వైరిని గెలిచెదవా. మరుడగు ప్రభుని వాక్యము నమ్మి నిలుపే నీదగుగా. ప్రభుని వాక్యము నిలుపే నీదగుగా.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతించి కీర్తించి కొనియాడెదము, మనసారా స్తుతించి గణపరచెదము. స్తుతించి కీర్తించి కొనియాడెదము, మనసారా స్తుతించి గణపరచెదము. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామం ఘనమైనది, నీ నామం బలమైనది. నీ నామం ఘనమైనది, నీ నామం బలమైనది. నా జీవితమంతా నీ స్తుతించిన నీతోనే సరితూగునా. నీ నామం ఘనమైనది, నీ నామం బలమైనది. నా జీవితమంతా నీ స్తుతించిన నీతోనే సరితూగునా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. నీ నామం అతి శ్రేష్టము యేసయ్యా, నీ నామం అతి మధురము యేసయ్యా. నీ నామం అతి శ్రేష్టము, నీ నామం అతి మధురము. నా జీవితమంతా నీ స్తుతించిన నీతోనే సరితూగునా. నీ నామం అతి శ్రేష్టము, నీ నామం అతి మధురము. నా జీవితమంతా నీ స్తుతించిన నీతోనే సరితూగునా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. దేవా నీ నామము ఎంతో ఉన్నతము, స్తుతులు చెల్లింతును నా జీవిత కాలమంతా. సర్వోన్నత స్థలమైన ఆశ్రమమైన పీపుల్ ఒక తండ్రి, అనుగ్రహించిన స్తుతిని బట్టి నీకు వేళ స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. తండ్రి ఉదయం నుంచి నిన్ను మహిమపరిచాం, ఘనపరిచాం, నీ నామాన్ని కొనియాడిన దాన్ని బట్టి నీకు వేళ స్తోత్రం నాయన. ఇదిగో నాయన
వాడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నాయన. క్వైర్ మెంబర్స్ అందరినీ పేరు పేరు వస్తుంది మీరు ఆశీర్వదించవలసిందిగా నేను బతిమాడి వేడి కూర్చున్నాం నాయన. అదేవిధంగా ఉదయం నుంచి తండ్రి నీ వాక్యములో సంతోషిస్తూ ఆనందిస్తున్న యువకులను బట్టి నీకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తుంది మీరు ఆశీర్వదించవలసిందిగా కోరుకోవచ్చు. ఈ స్తుతి ఆరాధనని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వేలా స్తోత్రము చెల్లించుకుంటూ పాడిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించవాలని నజరైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. సహాయం దయచేయండి ప్రభా. నైనా ఇక్కడ చేరిన మేమందరము ప్రభా ఏదో యాక్సిడెంటల్గా ఇక్కడికి రాలేదు. మీ ప్రణాళిక చొప్పున మేము ఇక్కడ నడిపింపబడి ఉండగా ప్రభా మీ వాక్యము నాయన మంచి నీళ్ళను పడ్డ విత్తనముగా మా అందరి జీవితాల్లో నాయన ఫలింపబడ్డానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ నాయన ఏ ఒక్క బిడ్డ కాన్సన్ట్రేషన్ నాయన అపవాది దొంగిలించకుండా మీ వాక్యము శ్రద్ధగా నాయన వినగలిగిన కృపను మా అందరికీ మీరు అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తూ చెప్పబోతున్న మీ యొక్క వాక్యాన్ని బోధించబోతున్న మీ సేవకుని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ అడిగిన ప్రతి మనవి యేసయ్య నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామం పేట పొంది ఉన్నానని నమ్ముతూ యేసయ్య శ్రేష్ఠ నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. సిస్టర్, మన సెక్రటరీ గారైన రెవరెండ్ డాక్టర్ బి ప్రభాకర్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. స్పీకర్ ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. దేవునికి వందనాలు. చాలా ప్రాముఖ్యమైన అంశంలోకి మనం వచ్చున్నాము. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలన్నింటినీ దేవుడు ఫలభరితగా విజయవంతంగా జరిపించినందుకు దేవునికి వందనాలు. మన బ్యాప్టిస్ట్ చర్చ్ డౌనీ హాల్ యూత్ వారు ఈ యొక్క స్పెషల్ యూత్ రిట్రీట్ కొరకు స్పీకర్ గారిని ఇక్కడికి ఆహ్వానించినారు. మరి వారిని గురించి ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా కోరినప్పుడు స్వెన్ ఎడ్వర్డ్స్ గారు స్పీకర్గా ఎన్నుకోవడం జరిగింది. అది దేవుని చిత్త ప్రకారం జరుగుతుంది. ఎందుకంటే మన యొక్క బ్యాప్టిస్ట్ చర్చ్ డౌనీ హాల్ అనేది పరిశుద్ధమైన సంఘము. ఈ పరిశుద్ధ సంఘానికి ఆహ్వానించబడిన వారు కూడా ఆశీర్వదించబడిన వారే. మరి లాస్ట్ ఇయర్ బెంగళూరు నుంచి మనం స్పీకర్ని డానియల్ గారిని ఆహ్వానించుకున్నాం. మరి అప్పుడు కూడా దగ్గరదాపు ఒక 450 మంది నుంచి 500 వరకు యూత్ వారు ఇక్కడికి విచ్చేసి మరి వాక్యాన్ని బాగా విన్నారు. ప్రత్యేకంగా ఈ యొక్క యూత్ రిట్రీట్లో ఒక స్పెషల్ అంశం ఏదనగా ఈ యొక్క ప్రోగ్రాన్ని మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. దీన్ని మరలా టెలికాస్ట్ చేస్తే దాదాపు 22 lakhs పీపుల్ విల్ అబ్జర్వ్ దిస్ ప్రోగ్రామ్. 22 లక్షల మంది ఈ యొక్క మెసేజ్ని మన ప్రోగ్రామ్స్ని మరి టీవీ ద్వారా తిలకిస్తారు. కాబట్టి ప్రతి ఐటమ్ కూడా సిన్సియర్గా శ్రద్ధగా దేవుని మహిమార్థమై చేయాలని మిమ్మల్ని నేను కోరుచున్నాను. మరి ఈ యొక్క స్పీకర్ గారి యొక్క ఇంట్రడక్షన్లో మనకు ఈ సంవత్సరానికి పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారు మరి వారి సతీమణి స్వప్న ఎడ్వర్డ్స్ గారు మనకి ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారు వెస్ట్ గోదావరి తాడేపల్లి టౌన్కి చెందినవారు. హీస్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా వారు సొంతగా ఏర్పాటు చేసుకొని వారు దేవుని పరిచర్య కొనసాగిస్తున్నారు. వారి కుటుంబం అంతా కూడా దేవుని పరిచర్యలోనే జరిపించుకుంటూ ఉన్నాడు దేవుడు. వారి యొక్క తండ్రి 1977లోనే వారికి ఈ యొక్క పరిచర్యని స్టార్ట్ చేసి మరి క్రిస్టియానిటీ అంటే ఏంది, దేవుడు అంటే ఏందని ఆ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆయన సర్వీస్ చేసినారని చెప్పి తెలిసింది. చాలా సంతోషం. మరి ఇన్ దిస్ అకేషన్ ఐ రిక్వెస్ట్ స్వెన్ ఎడ్వర్డ్స్ అండ్ స్వప్న ఎడ్వర్డ్స్, ప్లీజ్ కమ్ టు ద డయాస్ టు ఇంట్రడ్యూస్ టు అవర్ కాంగ్రిగేషన్ అండ్ చర్చ్. ప్లీజ్ కమ్.
ఈ సమయంలో వారిని స్వాగతంగా ఆహ్వానిస్తున్నాం. వారికి యూత్ డైరెక్టర్ అనిల్ బాబు మరి ప్రసన్న అనిల్ వారు బుకేలు ఇచ్చి సత్కరించవలసిందిగా కూడా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. మరి యుక్త వయసులోనే ఉంటున్నారు స్వెన్ ఎడ్వర్డ్స్ గారు. మరి వారి సతీమణి స్వప్న ఎడ్వర్డ్స్ గారు కూడా వాక్య పరిచయం చేస్తారని చెప్పి తెలిసింది. చాలా సంతోషం. వారి ఇరువురు కలిసి దేవుని పరిచయం చేస్తూ కొనసాగిస్తున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. వారు 2002 నుంచి ఈ పరిచర్య కొనసాగిస్తున్నారు. పాస్ట్గా వారు ట్రాన్స్ఫిగరేషన్ చర్చ్ అండ్ లైఫ్ గివింగ్ చర్చ్లో వారు వాక్యం చెప్తూ పాస్ట్గా కొనసాగిస్తున్నారు. సో కంప్లీట్గా వాళ్ళు యొక్క సర్వీసెస్ వాళ్ళ లైఫ్ అంతా కూడా దేవునిలోనే గడుపుతున్నారు. వారిని దేవుడు బహుగా వాడుకోవాలి. వారు ఇక్కడికి రావడం మనకు మన చర్చ్కి కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే అంత సిన్సియర్గా డెడికేటెడ్గా వాళ్ళ యొక్క సర్వీసెస్ కొనసాగిస్తున్నారు కాబట్టి అటువంటి వారిని మనం పిలుచుకోవడం, వారి యొక్క వాక్యాన్ని అనుభవాలని మనం వినడం మనకు కూడా చాలా అదృష్టం. కాబట్టి పరిశుద్ధమైన సంఘంలో మన యూత్ వారికి మరి పెద్దవారు కూడా వచ్చి ఉన్నారు. అందరం కలిసి వారి యొక్క వాక్యాన్ని మనం విందాం, ధ్యానించుకుందాం, హృదయంలో పెట్టుకొని ఆత్మీయంగా తృప్తి పొంది మనం వెళ్దాం. మరి ముఖ్యంగా ఈ యొక్క టైంని వారికి అందజేస్తూ వారు స్వప్న ఎడ్వర్డ్స్ గారు మరి స్వెన్ ఎడ్వర్డ్స్ గారు వారి యొక్క మాటలు వారి యొక్క వాక్యం ధ్యానించాల్సిందిగా నేను ఈ యొక్క మాటలు చెప్పి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన అంశగీతిక ఉందండి. మన సంఘ యూత్ వారు కోయర్ వారు కలిసి అంశగీతిక పాడిన తర్వాత మన పాస్టమ్మ గారు మెసేజ్ గురించి కొన్ని మాటలు మనతో పంచుకోవాలనుకుంటున్నారు. తదనంతరము ముఖ్యమైన ఘట్టానికి వెళ్తాము. స్వెన్ ఎడ్వర్డ్స్ గారి మెసేజ్ని విందాము. దీని లోపల మనం అంశగీతని విందాం. యువత ఓ యువత ప్రభు సేవలో ఏది నీ ఘనత. యువత ఓ యువత ప్రభు సేవలో ఏది నీ ఘనత. సంఘములో ఏది నీ బాధ్యత. సంఘములో ఏది నీ బాధ్యత. నాదురేసుకు లోబడి నడువా
ప్రత్యేకమైన అంశగీతలను పాడి వినిపించిన కొయర్ వారికి మరియు యూత్ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మనం ముఖ్యమైన సమయంలోకి వచ్చాము. దేవుని వాక్యాన్ని విందాము. మన మధ్య పాస్టమ్ గారు ఉన్నారు. వారు మాట్లాడిన తర్వాత వర్షిప్ అవుతుంది. వర్షిప్ తర్వాత పాస్టర్ గారి దైవ సందేశాన్ని విందాము. ఈ సమయాన్ని పాస్టమ్ గారికి అప్పగిస్తున్నాను. ముఖ్యంగా దేవాది దేవునికి వేలాది వేల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మమ్మలను ఇక్కడికి ఆహ్వానించినటువంటి పాస్టర్ గారికి, వారి కుటుంబానికి, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దయించి క్షమించండి, నాకు కోల్డ్గా ఉంది, నా వాయిస్ కరెక్ట్గా లేదు, మీరు ఇబ్బంది పడొద్దు. దేవుడు నమ్మదగిన వాడు. మరి నిన్నటి దినాన ఎంతో ఆటంకం అయ్యింది మేము ఇక్కడికి రావడానికి. దేవుని పనిని ఆపడమే కదా అపవాదికి కావాల్సింది. కానీ దేవుని దయను బట్టి మేము క్షేమంగా రావడానికి దేవుడు కృప చూపించాడు. మరి మీ మధ్యన ఈ రీతిగా మనందరం కలిసి దేవుని ఆరాధించడానికి దేవుడు సహాయం చేసినందుకు వందనాలు. యవన బిడ్డలు, మీరు ఫ్రీగా ఉండండి. ఏదో క్లాస్ తీసుకుంటున్నారు మమ్మల్ని చంపడానికి, ఎందుకు వచ్చిన తిప్పలు మాకు, హాయిగా ఏదో హాలిడే అంటే చక్కగా ఇంటి దగ్గర గడుపుదాం అనుకుంటే తీసుకొచ్చి మా పేరెంట్స్, మా పాస్టర్స్, కమిటీ వాళ్ళందరూ ఎక్కడ కూర్చోబెట్టారు అని ఫీల్ అవ్వద్దు. ఫ్రీగా ఉండండి. మీరు నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి మీరు అర్థం చేసుకోండి అంతే. మీ మనసుని ముందు ప్రిపేర్ చేయండి. టెన్షన్ తీసేయండి, బోర్ని తీసివేయండి, మనసుని ఇక్కడ ఉంచాలి అని కోరుతా ఉన్నా. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేస్తారా? యవన బిడ్డలు ఆన్సర్ చేస్తారా? రైట్, మీరు చేస్తారు, నేను నమ్ముతున్నా. ఒక రాజుగారి దగ్గర 2 పనివారు ఉన్నారు. అయితే ఒక రోజున ఈ రాజుగారు బయట ఉన్నారు. ఆయన ఒక అద్భుతమైనటువంటి వజ్రాన్ని ఆయన రూమ్లో ఒక షో పీస్గా పెట్టాడు. అది ఆ రోజే అతను ఎక్కడి నుండో తెచ్చుకుని లేకపోతే సంపాదించుకుని ఎవరో గిఫ్ట్ ఇస్తే దాన్ని పొందుకున్నదన్నమాట. తన బెడ్ ప్రక్కనే ఉన్నటువంటి టేబుల్ మీద ఒక షో పీస్ లాగా దాన్ని పెట్టాడు. మొట్టమొదట ఆ రూమ్ అంతా తుడవడానికి ఒక పనివాడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అంతా తుడుస్తూ ఉన్నాడు. సడన్గా అతనికి ఆ క్రొత్తగా ఆ వజ్రం కనిపించింది. కనిపించేసరికి ఆశ పుట్టింది, ఇది ఎప్పుడూ చూడలేదే, కాబట్టి ఇది క్రొత్తగా వచ్చింది, ఖచ్చితంగా రాజుకు తెలియదు, అన్ని వేల వజ్రాలలో అన్ని అద్భుతమైనటువంటి సంపదలో రాజుకి ఏం తెలుస్తుందిలే, తీసేద్దామా అనిపించింది. వెంటనే అలికిడి వచ్చి గబగబా ఈ పనివాడు వెళ్ళిపోయాడు. రెండో పనివాడు మాపు పెట్టడానికి వచ్చాడు. చూశాడు ఇతను కూడా. చూసి ఇతనికి కూడా ఆశ అనిపించింది, ఏమైతే ఏమైంది, నేను తీస్తే ఎవరికి తెలుస్తుంది, ఏం పర్వాలేదులే తీసేద్దామని తీసేసి వెళ్ళిపోయాడు. రాజు ఈ ఇద్దరిలో ఎవరిని శిక్షిస్తాడు? మిమ్మల్నే అడిగా, ఇద్దరిని శిక్షిస్తాడా? అదేంటి? కరెక్ట్గా ఆలోచించండి. రాజు ఎవరిని శిక్షిస్తాడు? జైల్లో వేసేది ఎవరిని? చెప్పండి నాన్న, మిమ్మల్ని అడిగేది. ఏ అమ్మాయిలేనా, అబ్బాయిలు చెప్పరా ఏంటి? మీరే టాప్, చెప్పండి చెప్పండి, ఎవరు నాన్న? ఒక్కళ్ళనే శిక్షిస్తాడు. ఎవరిని? తీసిన అతన్ని. ఇప్పుడు పోలీస్ అయినా దొంగతనం చెయ్యాలనుకున్నాను సార్, వీడు చెయ్యాలనుకున్నాడు సార్ అంటే పోలీస్ అతన్ని తీసుకెళ్తాడా, చేసినోడిని తీసుకెళ్తాడా? కదా, అంతేనా? లోకం ఇలాగే ఉంటుంది, గమనించండి. లోకం ఏం చేస్తుందంటే ఎవరు తప్పు చేస్తే వారినే శిక్షిస్తుంది. మనసులోకి వెళ్ళి ఎవరు చూడలేరు కదా, అవునా? కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనసును చూస్తాడు. ఈ రోజున మీ పాస్టర్ గారు కానీ కమిటీ మెంబర్స్ కానీ మిమ్మల్ని ఎందుకు ఇక్కడ సమకూర్చుకున్నారో తెలుసా? మీ మనసులు బాగుండాలి అని. ఆమెన్. మీ మనసులు ఇప్పటి నుండి కూడా అద్భుతంగా ఎదగాలి అని, మార్పు చెందాలి అని. మనం ఏమంటామంటే తప్పు చేస్తేనే, మనం నరహత్య చేస్తేనో దొంగతనం చేస్తేనో
వ్యభిచారం చేస్తేనో, ఈ రీతిగా కొన్ని చెప్తాం. చట్టంలో ఇవి ఉన్నాయి సార్, వీటి ప్రకారం వీటిని మీరితే ఎవరన్నా తప్పు చేస్తే వారికి శిక్ష. కానీ దేవుని చట్టంలో కూడా ఒకటి ఉంది, అది హృదయం. హృదయంలో ఏ ఏ ఆలోచనలు కలిగి ఉన్నామో, ఏ ఏ విషయాలలో తీవ్రంగా మనం అసహ్యమైన రీతిలో ప్రవర్తిస్తూ ఉన్నామో దానిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏం పర్వాలేదండి, దేవుడు పాస్టర్స్ పిల్లలనే చూస్తాడు, మమ్మల్ని చూడు అనుకోకండి. కామన్గా అందరికీ ఆలోచన ఏంటో తెలుసా, నేను పాస్టర్ని కాదు కాబట్టి నేను ఎలా ఉన్నా పర్వాలా, మా మమ్మీ డాడీ పాస్టర్స్ కాదు కాబట్టి నేను చదువుకుని రేపొద్దున ఉద్యోగం చేయాలి కాబట్టి నేను ఎలా ఉన్నా పర్వాలా. తల్లిదండ్రులు కూడా ఏం పర్వాలేదు నాన్న, నువ్వు ఇప్పుడు తెలుసుకోకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటావు అంటూ ఉంటారు. కామన్గా మనం వినే మాట. ఇంత అద్భుతమైన గ్రంథం బైబిల్ అంటే యాజకుల గురించి, యాజకుల పిల్లల గురించి వీరు న్యాయంగా క్రమంగా బ్రతికేరని వ్రాయబడలేదు. కానీ దానియేలు గురించి, షడ్రకు మెషక్ గురించి, యోసేపు గురించి, దావీదు గురించి, వీళ్ళందరూ ఎవరు? అధిపతులు, అధికారులు, రాజులు, చక్రవర్తులు. అవునా? వీరు క్రమంగా జీవించారు కాబట్టే వారు ఆ స్థితిలో ఉన్నారు. దేవుని బిడ్డ, నీవు క్రమంగా ఇప్పటి నుండి జీవిస్తే నీవు అంతకన్నా ఉన్నతమైన స్థితిలో ఉంటావు. ఆమె దేవుడు అందుకే మిమ్మల్ని ఇక్కడ సమకూర్చాడు, ఈ విషయాన్ని చెప్పడానికే, కేవలం ఈ మాటలు చెప్పడానికే దేవుడు మీ అందరినీ కూడా ఇక్కడ సమకూర్చాడు. నాన్న, మీరు బాగుండాలి. మీ అందరికీ ఉందా ఆశ? మేము బాగుండాలి, మా తల్లిదండ్రులకు పేరు తీసుకుని రావాలి, మేము క్రమమైన జీవితాన్ని జీవించాలి, మమ్మల్ని అందరూ కూడా, మా రిలేటివ్స్ అందరూ చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఎంతమందికి ఉంది ఆశ? పిల్లలుగా యవనస్తులుగా వచ్చిన వాళ్ళు ఎంతమందికి ఉంది? ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆశ. ఏంటి? మనం చదివే చదువులో ఉన్నతంగా ఉండాలి. తప్పు కాదు ఆశ, కానీ దాన్ని ఎలాగా తీర్చుకునే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉన్నావు, అది మెయిన్ ఇంపార్టెంట్. కాబట్టి మనం దైవికంగా మొదటి నుండి వెళ్ళినట్లయితే, దైవికంగా మనం ప్రవర్తించినట్లయితే దేవుడు నమ్మదగిన వాడు, మనకి తగిన సమయాన్ని అనుగ్రహించి మనల్ని హెచ్చించడానికి సమర్థుడు. మీ తల్లిదండ్రులు చేసే ప్రార్థన, మీ సేవకులు చేసే ప్రార్థన మీ జీవితాలలో నెరవేర్చబడాలి అంటే దేవుని బిడ్డ, ముందుగా మీకు మీరు సబ్మిట్ చేసుకోండి దేవునికి. ప్రవ్వా, నా జీవితం ఇదిగో. యవ్వన ప్రాయంలోనే దావీదు, యవ్వన ప్రాయంలోనే దానియేలు, యవ్వన ప్రాయంలోనే షడ్రకు మెషక్, యవ్వన ప్రాయంలోనే యోసేపు, యవ్వన ప్రాయం. వీళ్ళందరూ కూడా మీ ఏజోళ్ళే. ఎందుకు సబ్మిట్ చేసుకున్నారు? వారి అమ్మా నాన్న చేసిన ప్రార్థన, లేకపోతే వారు విన్న వాక్యం వారిని తొలిచేస్తూ ఉంది. లేదు, మా దేవుడు నమ్మదగిన వాడు, మా దేవుడు ఖచ్చితంగా మమ్మల్ని ఆశీర్వదిస్తాడని. కాబట్టి ఈ యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడే మీకు మీరు దేవునికి అర్పించుకోండి. ఎలా అర్పించుకోవాలి అంటే, చదువుకోని అవసరం లేదా, ఇంకా మేము జాబ్స్ చేయని అవసరం లేదా, ఇంకా మేము ఏమి చేయని అవసరం లేదా, మీరు అన్నీ చేయండి. కానీ ఒక్కటి, దేవుని బిడ్డ అని మాత్రం మర్చిపోకండి. మీరు చదువుకోండి, మీరు బాగుండాలి, మీరు పాస్టరే అవనవసరంలా. దేవునికి నమ్మకమైన సాక్షులుగా మీ ఉద్యోగాల్లో, మీ చదువుల్లో నమ్మకంగా ఉండండి చాలు. దేవునికే మహిమ. మీతో ఫ్రెండ్షిప్ చేయడానికి లైన్ కడతారు. మనం ఏంటి అంటే మన ఫ్రెండ్స్లా ఉండడానికి ఇష్టపడతాం. మన ఫ్రెండ్ ఏం చేస్తే అలా చేయడానికి ఇంట్లో పోట్లాడతాం. వాడు చేస్తాడు చక్కగా, వాళ్ళ అమ్మ నాన్న ఎంత ఫ్రీగా వదిలేశారో అని చెప్పి అంటూ ఉంటాం. కాదు నాన్న, ఇప్పుడు రాజుని, అతని క్రింద వర్క్ చేసే వాళ్ళని చూస్తే ఎవరమైనా ఏం కోరుకుంటాం? రాజుగా ఉండాలనే కోరుకుంటాం. అతని దగ్గర పని చేయాలని ఎవరు కోరుకోరు కదా, లేకపోతే దొంగలా ఉండాలని ఎవరు కోరుకోరు కదా. మరి అలాంటప్పుడు నీవు ఉన్నతంగా ఉండాలి అనుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను చేయగలిగిన సమర్థుడని నీకు తెలిసినప్పుడు నీ తల్లిదండ్రుల మాట విను. బైబిల్ ఏం చెప్తుందో దాని ప్రకారం ఉన్నాడు. దేవుడు అద్భుతమైనటువంటి కార్యం ఈ రోజులో, ఒక మంచి డెసిషన్ మీరు తీసుకోవడానికి అవకాశం ఇచ్చాడని నేను నమ్ముతా ఉన్నా. మీ జీవితాలను దేవుని దగ్గర పెట్టండి. ఆమేన్. అందరు లేచి నిలబడదామా? ప్రభా, ఇదిగో నా జీవితం, నాతో ఏం మాట్లాడాలో నువ్వు మాట్లాడు. ఆయన మాట్లాడే దేవుడు. మీ హృదయంలో ఏముందో తెలుసు, మీరు ఏం ఆలోచిస్తున్నారో తెలుసు.
దేని గురించి మీరు స్ట్రగుల్ అవుతున్నారో తెలుసు. నాకు తెలుసు మీరు చాలా విషయాల్లో బాధను అనుభవిస్తూ ఉన్నారు. మెంటల్ టెన్షన్ తల్లిదండ్రులకు చెప్పలేరు, స్నేహితులకి చెప్పలేరు. మీ చదువే కానివ్వండి, లేకపోతే బయట ఉన్నటువంటి పరిస్థితులే కానివ్వండి, మిమ్మల్ని ఆకర్షించే విషయాలే కానివ్వండి, మీరు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దేవుడు మాట్లాడే దేవుడు. మీరు ఏ విషయాలు ఇబ్బంది పడుతున్నారో ఆ విషయాల్లో ఈ రోజున దేవుడు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుని దేవుని ఆరాధిద్దాం. ప్రభా, నమ్మదగిన దేవుడు నాయన, శక్తివంతమైన దేవుడు ప్రభా, మాతో మాట్లాడు. నువ్వు మాట్లాడితే మా బ్రతుకు మార్చబడుతుంది. ఎండిన బ్రతుకుల్లో నీ మాట జీవాన్ని ఇస్తుంది. ప్రభా, మాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి. మనిషి మాట్లాడట్లా ఇక్కడ, అది గమనించండి. మనిషి వల్ల ఉపయోగం లేదు. మనుషులు మాట్లాడితే మీ బ్రతుకులు మారవు. దేవుడు మాట్లాడితే మీ బ్రతుకులు అద్భుతంగా మారుతాయి. ఈరోజు మొదలు ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ